కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఎత్తనపూడి సులోచనారాణి గారు రాసిన చిత్రనళినీయం. అప్పుడే వేసవికాలం వచ్చేసింది. వెచ్చని వడగాడ్పు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతుంది. 10 గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి ఇళ్లకి వట్టివేళ్ల తడకలు బిగింపబడ్డాయి. లేనివారు విసనకర్రలు, కుండల్లోని చల్లనీళ్లు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారు. ఎంత వేసవికాలమైనా, వడగళ్ల వానైనా ఆ ఊరి రాజగోపాలస్వామి దేవాలయంలో 2 గంటలు అయ్యేసరికి ఊళ్ళో ఆడవాళ్ళందరూ చేరవలసిందే. గుళ్ళో ఉన్న గన్నేరు, రావి చెట్లు ఎండవేడిని తగలనీయకుండా చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. కొంతమంది శాస్త్రులు గారి పురాణం కోసం వస్తే, మరికొంతమంది గుళ్ళో గల చల్లదనానికి, లోకాభిరామాయణానికి చేరుతూ ఉంటారు. మొత్తం ఊళ్ళో ఆడవాళ్ళందరూ అక్కడ చేరి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ కూర్చుంటారు. ఆ ఊరిలో కాస్త ఉన్నవాడు, దయాధర్మం, పాపపుణ్యాల భీతి కలవాడు నారాయణరావు గారు. వారి తాత ముత్తాతలెవరో ఈ దేవాలయాన్ని కట్టించారు. అందుకనే ఆయనకు, ఆయన తల్లికి, ఆయన భార్యకు ఒక్క కూతురు నళినికి తప్ప ఆ ఇంట్లో అందరికీ నౌకర్లు చాకర్లతో సహా ఆ గుడి అన్నా, ఆ గుళ్ళో పురాణాల శాస్త్రులు గారన్నా, పూజారన్నా అపరిమితమైన గౌరవము, భక్తిను. ఆ రాజగోపాలస్వామి దయవల్లనే తామింతవరకు ఏ కష్టము లేకుండా బతుకుతున్నామని అనుకుంటూ ఉంటారు. ఇంటర్ వరకు మద్రాసులో చదివిన నళినికి మాత్రం ఇవన్నీ ఒళ్ళు మంట. నారాయణరావు గారు నళినిని ఇంకా ఏ BA వరకో MA వరకో చదివించేవారే కానీ ఆయన తల్లి ఇప్పటికే అది తెలివి మీరిపోయింది. ఒక దేవుడు లేదు, దయ్యము లేదు, ఇక చాలే ఇంటికి తీసుకురా, ఈడొచ్చిన పిల్లని మన ఊరు పేరు కాకుండా ఎక్కడో ఉంచుతానంటావే, చాలే చాలు, రేపేదైనా అయితే ఏడ్చేదాకానా అంటూ కొడుకును మందలించి నళిని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించింది. ఆ ఇంట్లో బామ్మ ప్రభావం ఎంతో తెలిసిన నళిని తండ్రి చదువుకున్నది చాలే అమ్మా అంటే మరేం మాట్లాడలేకపోయింది. కాలేజీ చదువుకి స్వస్తి చెప్పబడినా నిస్పృహ చెందలేదు. తండ్రి సహాయంతో ఇతర రంగాల్లో కృషి చేయసాగింది. ఇదివరకు పత్రిక ముఖం చూడని నళిని రోజూ పత్రిక చూస్తూ ప్రపంచ వార్తలు తెలుసుకోసాగింది. మూలపడిన వీణ తీసి శృతులు సరిచేసింది. ఈ మధ్య బద్ధకం వలన మానేసిన డాన్స్ని తిరిగి క్రమబద్ధంగా అభ్యసించడం మొదలుపెట్టింది. నళిని పుణ్యమాని ఆ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నారాయణరావు గారు రేడియో కొన్నారు. ఒకరోజు తండ్రి మద్రాసు వెళుతూ ఉంటే తాను కూడా వెళ్ళి ఒక బండెడు పుస్తకాలు, కొత్త రకం కుర్చీలు, కొన్ని కర్టెన్లు, ఒక క్యారం బోర్డు, బ్యాడ్మింటన్లు, ఆడడానికి నెట్, బ్యాట్లు, మొత్తానికి ఒక 400-500 వదిలించి ఇంటికి ఒక స్పెషల్ బస్సు చేయించుకొని ఆ సామానంతా వేసుకొచ్చింది. అప్పుడే పూజ ముగించుకొని బయటికి రాబోతున్న నళిని బామ్మ ఈ చిత్రమంతా చూస్తూ నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. అత్తగారు వచ్చి అలాగే నిలబడిపోవడం చూసిన నళిని తల్లి బయటకు వచ్చి తాను అత్తగారి సరసన నిలబడి చిత్రం చూడసాగింది. నౌకర్లు సంతోషంగా, ఆశ్చర్యంగా, అతిపదిలంగా, ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నట్టుగా ఒక్కొక్క సామాన్ని లోపలికి పట్టుకొస్తుంటే కళ్ళప్పగించి చూడటం తప్ప అత్తాకొడిలిద్దరూ ఏమీ చేయలేకపోయారు. ఆనాటితో నళినిని వంచడం అనేది శుష్క ప్రయాస అని అనుకున్నారు. ప్రయాణపు బట్టలన్నా మర్చిపోకుండా నళిని తెచ్చిన సామానంతటిని ఏవేవి ఎక్కడ ఉంటే బాగుంటాయో నిర్ణయించి నౌకర్లతో సర్దించేసింది. వీధిలో వచ్చిపోయే జనానికి కనిపింపజేసే సింహద్వారాన్ని నీలం పూల కర్టెన్తో మూసేసి ఇక వీధిలో ఏవీ కనిపించకుండా చేసింది. విడిచిన బట్టలను పారేసే హాల్లో ఒక మూల రేడియో ఆక్రమించుకుంది. విడిచిన బట్టలన్నీ ఒక అందమైన బుట్టలోకి వెళ్ళిపోయాయి. రేడియోకి కొంచెం దూరంలో ఒక చక్కని టేబులు, దాని చుట్టూ కుర్చీలు నిల్చున్నాయి. సర్దుతూ మధ్యలో ఆగి తన పని తానే చూసుకుంటూ ప్రశ్నలు జవాబులు రెండూ తానే చెప్పుకొని ఓరగంట బామ్మ అమ్మల ఆశ్చర్యాన్ని చూసి చూడనట్టుగా నటిస్తూ నళిని తనలో తానే మురిసిపోయింది. నౌకర్లకు కూడా నళిని తన చేతి మంత్రదండంతో ఈ ఇల్లుని హఠాత్తుగా మార్చివేసినట్టుగా అనిపించింది. పురాతన పద్ధతులకు తన ఇంట్లో ఈ రోజుతో స్వస్తి చెప్పబడింది కదా అని, ఇక ఊళ్ళో ఎవరైనా పెద్ద మనుషులు వస్తే తన ఇంటికి తీసుకురావచ్చని,
నారాయణరావు గారు ఒక్క నిట్టూర్పు విడిచి తనకు ఆ అవకాశం కల్పించిన నళినిని హృదయంలోనే ప్రశంసించుకున్నారు. దేవాలయంలో ఆ రోజు మొదటగా వచ్చిన ప్రసక్తి నళిని మీద. ఓ పక్కన కూర్చుని తన్మయత్వంతో పురాణం వింటున్న నళిని బామ్మ దగ్గరకు మున్సబు గారమ్మాయి విమల వచ్చి మెల్లగా, ఏమండి, నళిని మెడ్రాస్ నుండి ఏమిటేమిటో తీసుకువచ్చింది అంది. వచ్చిన పిల్లని కల్లెర్ర చేసి ఒకసారి యగాదిగా చూసింది నళిని బామ్మ. దాంతో విమల హడలెత్తిపోయి అక్కడి నుండి మెల్లగా జారుకుంది. తమ ఇంటికి ఎలాంటి దుస్థితి కలిగిందో దాన్ని నలుగురు ఏ విధంగా చెప్పుకుంటున్నారో ఊహించిన నళిని బామ్మ ఒక బరువైన నిట్టూర్పు వదిలింది. అలవాటు చొప్పున తన కష్టాన్ని రాజగోపాలునికి మనసులోనే వెళ్ళబోసుకొని చివరకు భక్తిపూర్వకంగా చేతులు జోడించి, అంతా నీ దయస్వామి అనుకుని మళ్ళా పురాణం వినడంలో మునిగిపోయింది. నారాయణరావు గారింటికి పక్క శారదాంబ కారులోంచి ఏమేమి దింపారో తాను చూశానని, లోపలి గుండా వెళ్ళి అంతా చూసొచ్చానని చెప్పడంతో అందరూ ఆవిడ చుట్టూ ఆసక్తిగా మూగారు. ముఖ్యంగా మునుసబు గారమ్మాయి విమల, కరణం గారమ్మాయి కమల, పూజారి కూతురు అన్నపూర్ణ, శాస్త్రులు గారమ్మాయి, వీళ్ళకి ఆసక్తి మరీ హెచ్చింది. అదంతా ఒకసారి తాము కూడా చూస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. ఒకటుందమ్మా, దాన్ని ఏదేదో ఇలా తిప్పింది అంతే. శారదాంబ తర్వాత చెప్పడం మానేసి కళ్ళు పెద్దవి చేసి చూడటం మొదలుపెట్టింది. కమలకి ఉత్సాహం ఆగలేదు. అప్పుడు ఏమైంది ఆత్రంగా ప్రశ్నించింది. కాసేపటికి శారదాంబ, ఏముంది, దాంట్లోంచి సంగీతం వచ్చేసింది, నిజంగా ఆశ్చర్యంగా లేదు అంది. అంటూ అందరూ తలలూపారు. ఇంకా ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి అంటూ శారదాంబ చెప్పడానికి ఉపక్రమించింది. అబ్బా, మనం కూడా ఒకసారి వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో కదా, విమల పట్టలేక పైకే అనేసింది. దాందే ఉంది, వెళ్ళొచ్చు. నళిని ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. అంత చదువుకున్నానని కాస్తంత గర్వం కూడా లేదు. ఇంకా మనకే ఏమీ లేకపోయినా నీటు గోటు జాస్తి అని శారదాంబ భావగర్భితంగా కమలను చూస్తూ అంది. గుళ్ళోంచి ఆ సాయంత్రం వెళ్ళిపోయే ముందు కమల, విమల, అన్నపూర్ణ, శ్యామల మరునాడు ఎలాగైనా సరే తప్పకుండా నళిని దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. మరునాడు వాళ్ళు వచ్చేసరికి నళిని సోఫాలో కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది. వాళ్ళని చూడగానే లేచి ఆప్యాయంగా పలకరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఎవరు ముందు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని సతమతమవుతున్న వాళ్ళకి నళిని ఆ బాధ తొలగించి తానే ముందు చక్కగా స్నేహంగా మాట్లాడింది. ఒక అరగంట గడిచేసరికి 5 ఆప్తమిత్రులైనారు. ఆ తరువాత ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు. నళిని తాను ముందు కొన్ని విషయాలు చెప్పింది. ఆ తరువాత వాళ్ళని చెప్పమని తాను వింది. 3 గంటలు ఎలా గడిచాయో వాళ్ళకే తెలీదు. నళిని లేచి తాను మద్రాసు నుంచి తెచ్చిన వస్తువులన్నీ చాలా సహజంగా ప్రాణ స్నేహితులకు చూపించినట్టుగా చూపించింది. ఇక వాళ్ళు వెళతామని లేవబోతూ ఉంటే ఒక్క నిమిషం ఉండమని ఇంట్లోకి వెళ్ళి షర్బత్ గ్లాసులో నింపి తీసుకొచ్చి ఇచ్చింది. మొదట మొహమాట పడ్డా చివరికి నళిని బలవంతం వల్ల 4 తాగారు. అది తానే తయారు చేశానని చెప్పి వాళ్ళని ఇంకా ఆశ్చర్యపరిచింది. వాళ్ళు వెళుతూ ఉండగా లేచి వీడుకోలు ఇస్తూ తప్పకుండా రోజూ వస్తే తనకు వచ్చిన విద్యలన్నీ వాళ్లకు నేర్పుతానని వాగ్దానం చేసి మరునాడు తప్పకుండా వస్తామని వాళ్ళ చేత ఒట్టు వేయించుకుని మరీ వదిలింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నళిని చూస్తూ అక్కడే నిలబడింది. తాను మొదట చదువు మానేసిన రోజుల్లో కాలం తెలియక తన్ని తాను తిట్టుకుంటూ ఇంట్లో వాళ్ళని మనసులో తిట్టిపోసేది. తన అవస్థనంతా కలం స్నేహితురాలు చిత్రకు తెలియజేసుకునేది. చిత్రకి నళినికి 2 సంవత్సరాల నుంచి కలం స్నేహం సాగుతోంది. నళిని ఇంటర్లో చేరిన కొత్తలో విశాఖపట్నం నుంచి ఒక తెలియని అపరిచితురాలి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో 3 ముక్కలు ముక్తసరిగా ఉన్నాయి. అవి, నీ స్నేహాన్ని వాంఛిస్తున్నాను, అంగీకరిస్తావా? అంగీకరిస్తే ఈ కింది అడ్రస్కి రాయి. అడ్రస్లో కుమారి చిత్ర అని ఉంటే చిత్ర అని తెలుసుకుంది. నీ గురించి నాకేమీ తెలియదు. కలం స్నేహం విచిత్రంగా సాగుతున్న ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఆడవారి పేర్లు పెట్టుకుంటున్నారు. నీ పేరును బట్టి స్త్రీయో పురుషుడో నిర్ణయించడం కష్టంగా ఉంది. నువ్వేం చేస్తుంటావో కూడా నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో
మన స్నేహలత ఎలా ముందుకు పాకుతుంది అంటూ నళిని అనుమానంగా రాసింది. దానికి వెంటనే జవాబు వచ్చింది. నేనెవరినైనా నీకు పర్వాలేదు. ఆడపిల్లనైనా మగపిల్లవాడినైనా నీకు వచ్చే ప్రమాదం లేదు. పోనీ కలం స్నేహం బాగా పిచ్చిగా ఉన్న ఈ రోజుల్లో మూలనున్న ఒక ముసలమ్మకు ఉత్సాహం పుట్టిందనుకో, మనకు కావాల్సిందల్లా నీలో నాలో ఉన్న ఉన్నతాభిప్రాయాలు, ఆశయాలు కలవడం. నిజానికి నీ గురించి నాకేం తెలుసు? నాకేమీ తెలీదు. అయినా నీ స్నేహం వాంఛిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. దానికి నళిని రాసిన సమాధానం. నన్ను గురించి నీకేమీ తెలియదంటే ఎలా నమ్ముతాను? నన్ను చూడకపోయినా కనీసం నా గురించి వినైనా ఉంటావు. లేకపోతే నాలో ఉన్నత భావాలున్నాయని ఎలా అంటున్నావు? నీ గురించి నేను కనీసం విని కూడా లేను. నీ అడ్రస్లో MBBS 4th ఇయర్ అని ఉంది కాబట్టి నీవు డాక్టర్ చదువుతున్నావని అనుకుంటున్నాను. మొత్తానికి మూలనున్న ముసలమ్మ మాత్రం కాదు. ఇక తేలవలసిందల్లా ఆడపిల్లవా మగపిల్లవాడివా అని. అయినా ఇద్దరు మనుషుల్లో ఉన్నతాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారి స్నేహాలత పెనవేసుకొని పూలు పూసి కాయలు కాస్తుందా? ఈ విధంగా మనకు స్నేహం ఎలా కుదురుతుంది అనుకుంటూనే వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. ఈనాటికి కూడా చిత్ర ఆడపిల్లో మగపిల్లవాడో నళినికి తెలియదు. ఉత్తరాల్లో ఎక్కడైనా దొరుకుతుందేమోనని నళిని ప్రతి ఉత్తరాన్ని 2-3 సార్లు చాలా నిశితంగా పరీక్ష చేసేది. కానీ ఫలితం లేదు. విసిగిపోయి చివరికి నళిని ఒకసారి కోపంగా ఇలా రాసింది. చిత్ర, నువ్వు మగపిల్లవాడివైనా ఆడపిల్లవైనా నాకు బాధ లేదు. కావలసిందల్లా నీ స్నేహం. అది మటుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను మానుకోను. ఏ కారణం చేత నువ్వు ఈ విషయాన్ని దాస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, మొత్తానికి నీవు మానవ జాతికి సంబంధించుతావు కనుక నీ ఇష్టమైనప్పుడే తెలుసుకుంటాను. నళిని. దానికి చిత్ర జవాబు ఇవ్వలేదు. నళిని తనను కాలేజీ మానిపించిన తర్వాత ఇలా రాసింది. చిత్ర, అందరూ నన్ను నానా విధాలా నాశనం చేస్తున్నారు. మా బామ్మ ఏడుపులు శోకాలు పెట్టి నా చేత చదువు మానిపించింది. మా బామ్మని మింగేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేయను? కాస్తా కూస్తా మనిషి కాదయ్యే. ఏం చేయాలో తోచడం లేదు. బొత్తిగా కాలం గడవడం లేదు. ఇక నీ ఉత్తరాలే నాకు శరణ్యం. నీ నళిని. ఈ విధంగా మొదలైన వాళ్ళ స్నేహానికి చివరి వరకు ఏ విషయాన్నైనా చిత్రకు తెలియజేసి తన అభిప్రాయం తెలియజేస్తే గాని నళిని ముందడుగు వేయలేనంత వరకు వచ్చింది. జరిగిన ప్రతి సంఘటనను చిత్రకు ఉత్తరం రాసుకోవడం ప్రస్తుతం నళిని ముఖ్య కార్యాల్లో ఒకటి. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా చిత్రకు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. చిత్ర, ఈ పల్లెటూళ్ళలో కాలం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అనుకున్న నాకు సమస్య తీరే చక్కని మార్గం దొరికింది. నేను అనుకున్న పని సక్రమంగానే నెరవేరింది. నెరవేరడమే కాదు, అనుకోని విభిన్న ఫలితాలను కూడా చూశాను. ఈరోజు మధ్యాహ్నం ఈ ఊళ్ళో పిల్లలు వచ్చారు. నిజంగా వాళ్ళెంత మంచి వాళ్ళు అనుకున్నావు? ఉత్త నిష్కల్మష హృదయులు. రోజూ పాపం ఇంట్లో ఏం తోచక వాళ్ళ నాయనమ్మలతో గుళ్ళో చేరతారట. అక్కడ వీళ్ళు మాత్రం వేరే జట్టుగా కూర్చొని ఏ సినిమా గురించో లేకపోతే ఊళ్ళో అమ్మలక్కల గురించో కబుర్లు చెప్పుకుంటారట. వీళ్ళు నలుగురు సరిగ్గా నాయుడు వాళ్ళే. పాపం అవకాశాలు లేక నిజంగా ఈ రోజుల్లో ఎంతమంది పాడైపోతున్నారో. రోజు నా దగ్గరికి రమ్మని చెప్పాను. ఏదో నాకొచ్చిన సంగీతం చదువు వాళ్ళకి నేర్పాలని నాకు మహా ఆసక్తిగా ఉంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నాతో చక్కగా కలిసిపోయారు. నిజంగా ఇక నీకు ఉత్తరాలు రాసే టైం కూడా నాకు ఉండదేమో. నాకు ఇలాంటి ప్రణాళిక తయారు చేసి ఇచ్చిన ప్రతి ఉత్తరంలోనూ నన్ను హెచ్చరించి నాలో ఆసక్తిని మేలుకొల్పినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఈసారి వేసవి కాలంలో మా ఊరు రాకూడదు? చిత్ర, ఇదంతా చూసి మా బామ్మ ఇంట్లో చిందులు తొక్కుతోంది. ఇవాళ రాజగోపాల స్వామికి 10 కొబ్బరికాయలు ఎక్కువ కొట్టింది. నా మెదడులో తొలుస్తున్న పురుగును తొలగించి వేయమని ప్రార్థిస్తూ. అబ్బో, అప్పుడే 6 దాటుతోంది. ఇక స్నానం చేసి వీణ వాయించుకోవాలి. ప్రతి ఉత్తరంలోనూ వీణ బాగా అభ్యాసం చేయమని రాస్తున్నావు ఎందుకు? నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? డాన్స్ చేయడానికి ఈ ఇంట్లో ఎక్కువ అవకాశాలు లేవు చిత్ర. డాన్స్ చేసుకుంటూ ఉంటే ఏమిటా పిచ్చిగంతులు నువ్వును అని బామ్మ సాధించిపోస్తుంది. ఆ సాధింపు నేను పడలేను బాబు. ఆ టైం కూడా సంగీతానికి వినియోగించమంటుంది బామ్మ. ఇక ఇంతకంటే విశేషాలేమీ లేవు. నళిని. దానికి చిత్ర నుండి కాస్త ఉపన్యాస ధోరణిలో జవాబు వచ్చింది. నళిని, వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాకపోవచ్చు. బహుశా కొత్త మురిపం కూడా కావచ్చు.
కాస్త జాగ్రత్తగా మెలగడమే మంచిది. ఏదైనా నీకు మొత్తానికి కాలక్షేపానికి మంచి అవకాశం. మీ బామ్మని అడిగానని చెప్పు. ఎప్పటికైనా ఆవిడ చల్లని చూపు నా మీద కూడా పడుతుందని ఆశిస్తున్నాను. నీ చిత్ర. మరునాడు 2 గంటలు దాటేసరికి 4 వచ్చారు. నళిని అత్యుత్సాహంతో ఆహ్వానించింది. ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నారు. మొదటి అరగంట చదువు, రెండో అరగంట సంగీతం, మూడో అరగంట నాట్యం, 4వ అరగంట ఆటలు. రోజు వారు వెళ్ళిపోయిన తర్వాత తనలో ఒక విధమైన ఆకర్షణ ఉందని, దాని మూలంగానే వీళ్ళు తన దగ్గరికి వస్తున్నారని అనుకుంది. కానీ నళిని ఈ అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకోవలసి వచ్చింది. మొదటి వారం రోజులు నళిని చెప్పింది ఒక్క అక్షరం కూడా తూచా తప్పకుండా చేశారు. ఆ తరువాత రోజున కమల, నాకు నాట్యం ఆటలు వద్దు, ఈ కాలం కూడా చదువుకు ఉపయోగిస్తాను అంది. నళిని ఎంతగానో చెప్పి చూసింది, కానీ కమల వినలేదు. ఇంకా పైగా మా అన్నయ్య నన్ను అలా చేయమని రాశాడు. అన్నయ్య మాట కూడా నాకు సబబుగానే ఉంది అంది. ఏమన్నయ్యా మా అలా వద్దున్నయ్యా అంటూ నళిని కోపం పట్టలేక పైకే కక్కేసింది. ఆ సమయంలో తెలియని కమల అన్నయ్య మీద నళినికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక గత్యంతరం లేక తానే తగ్గింది. ఇక ఆ తర్వాత 3వ రోజున విమల, ఈ పార్ట్ డాన్స్ నేను చేయలేను బాబు అంటూ కూర్చుంది. ఏ అంది నళిని. అబ్బా ఏమీ లేదు, నిన్న కాలు కొంచెం నొప్పి చేసింది. అయినా నీకు మళ్ళీ ఆ కాళ్ళు కళ్ళు చేతులు తిప్పడం నాకు చేత కాదు బాబు, చచ్చే ఆయాసం పుడుతుంది అంటూ తాపీగా ఒక పుస్తకం తీసుకుని చదువుకోవడం మొదలుపెట్టింది. వచ్చిన కోపం తమాయించుకొని నళిని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగో, నాట్యం చేయడం వల్ల శరీరానికి ఎంత వ్యాయామమో తెలుసా? మగవాళ్లకు దండాలు బస్కీలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఈ నాట్యం ఒక విధంగా మన శరీరాన్ని పోషించుకుంటూ మరొక విధంగా కళని పోషించడం జరుగుతుంది. చూడు, నేనెంత తేలిగ్గా వెనక్కి వెళ్తానో అట్లా మీరు ఇప్పుడు వాలగలరా? ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఫలితం దక్కుతుంది. నాకు అసలు ఈ నాట్యం అంటేనే మంట. హాయిగా పైరగాలికి పల్లెటూరు వాతావరణానికి పెరిగిన ఈ శరీరం అలాంటివి భరించలేదు. అది మొదటి నుంచి రావాలి, కానీ ఇలా హఠాత్తుగా మొదలు పెడితే అవయవాలు వంగక ఎక్కడైనా నొప్పి పుట్టి తిరిగి వాటికి సేవ చేయించుకుంటాను. ఇహ నీ మొహమాటానికి ఈ వారం రోజులు చేశాను, కానీ అసలు నడవడమే నేను కొంచెం నెమ్మదిగా నడుస్తాను అంటూ విమల ఎదురు ఉపన్యాసం ఇచ్చి నిశ్చలంగా చూస్తూ కూర్చుంది. అయితే నా మొహమాటం ఇప్పుడు లేదు కాబట్టి నేను చెప్పిన పని చేయనంటావు కదూ? నళిని మొహం ఎరుపు రంగుకు తిరిగింది. నీ ఇష్టం బాబు, మిగతావి చేస్తానంటే వస్తాను, లేకపోతే నేను రాను. మా అమ్మ రోజు కేకలేస్తోంది కూడా. నళిని గత్యంతరం లేక ఊరుకుంది. మా అమ్మ కేకలు వేస్తుంది రోజు ఇదే పనే అని అంటూ శ్యామల మానేసింది. నళినికి శ్యామలంటే బాగా ఇష్టం. చెప్పింది త్వరగా బుర్రకెక్కించుకునేది శ్యామల ఒక్కతే. నళినికి ఏడుపొచ్చినంత పనైంది. అన్నపూర్ణ స్వతహాగా అన్నిట్లోనూ నెమ్మదే. ఇక డాన్స్ చేసేవారే లేక ఆ ప్రోగ్రాం ఎత్తేశారు. ఆ అరగంట ఏవో కబుర్లతో దొల్లిపోయేది. కబుర్లు చెప్పడంలో ఉన్న ఆసక్తి వీళ్ళకి ఇతర విషయాల్లో ఎందుకుండదోనని నళిని అనుకునేది. కబుర్లలో కమల, వాళ్ళ లక్ష్మి కనిపించడం లేదటగా అంది. అవును, రంగయ్య గారి సుబ్బన్న కూడా కనిపించడం లేదట అని విమల అదో మాదిరిగా చూస్తూ అంది. బా, ఏం విచిత్రాలో ఏమో బాబు, మరీ పాడుగా తయారవుతుంది లోకం అంది అన్నపూర్ణ నళిని వాళ్ళ బామ్మల వ్యంగ్యకంఠంతో. నళిని ముందర వాళ్ళందరినీ సన్నగా చివాట్లు పెట్టింది. ఇలాంటి విషయాలు విని ఊరుకోవాలి, కానీ తర్కించి విమర్శించకూడదు. చేసింది కాస్త తప్పైనా ఇలా ప్రతి వాళ్ళు విమర్శించడం మొదలు పెడితే ఇవే పెద్దవై గాలి దుమారమై వాళ్ల మీద విరుచుకుపడతాయి. 4 ఉన్నాం కాబట్టి అనుకున్నాం, అయినా ఇందులో తప్పే ఉంది? లేని విషయం మనమేం కల్పించలేదుగా, అందరూ అనుకున్నదే ఉన్న విషయమే అంటూ కమల కాస్త ఎదురు తిరిగింది. అది నిజమో అబద్ధమో నీకు పూర్తిగా తెలుసా? ఒకవేళ తెలిసినా అంత వ్యంగ్యంగా మాట్లాడుకోవడం దేనికి? ఒకవేళ నిజమైనా ఏం? లక్ష్మికి సుబ్బన్న పరాయివాడు కాదుగా, సొంతమైన మామే. అలాంటప్పుడు ఈ చెప్పుకోవడం దేనికి అంటూ నళిని తీవ్రంగా ప్రశ్నించింది. వాయబ్బో, విమల మూతి విరిచింది. అది సరే గాని ఇంతకీ చిత్ర అబ్బాయా అమ్మాయా?
కమల ప్రసంగం మార్చినా వ్యంగ్యం కనిపిస్తూనే ఉంది. వాస్తవానికి నళిని మాట్లాడలేదు, కానీ అడగడంలో గల వ్యంగ్యం అర్థం చేసుకున్న నళిని బుగ్గలు కెంపు రంగు పులుముకున్నాయి. అది నిజమైతే ఎంత బాగుంటుందో అనుకుంది నళిని. నళిని బొగ్గల మీద ఎరుపు రంగు చూసి కమలా విమల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ మరునాడు అన్నపూర్ణ ఒక్కతే రావడం చూసి వాళ్ళేరి అంది నళిని చదువుకుంటున్న పుస్తకం పక్కన పెట్టి. ఏమో నాకు తెలీదు అని అన్నపూర్ణ ముక్తసరిగా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయింది. నళిని ఆ వాళ్ళ నిరుత్సాహంగా గడిపింది. ఆ రోజు రాత్రి చిత్రకు ఇలా ఉత్తరం రాసింది. చిత్ర, నిజమే, నువ్వన్నట్టు వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. మనలాంటి వాళ్ళు మనిషిలో మంచిని మాత్రమే చూసి దాని మట్టుకే స్నేహం చేస్తారు. వీళ్ళలా కాదు. ఎందుకు మానేస్తున్నారో నాకు తెలియడం లేదు. ఇది నాకు తీరని సమస్యగా ఉంది. నీకేమైనా అర్థమైతే రాయి. ఇట్లు తలనొప్పితో ఉన్న నీ నళిని. అనుకున్నట్టుగానే అన్నపూర్ణ కూడా మానేసింది. దానికి కారణం కబురు పంపింది, తనకి జ్వరం వస్తోందని. ఇష్టం లేకపోయినా నళినికి నమ్మక తప్పలేదు. ఒకరోజు ఉండబట్టలేక నౌకర్ని కమల వాళ్ళింటికి పంపింది. రాములు తిరిగి వచ్చి నళినితో ఏ సమాధానం చెప్పకుండా తన పని తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. బహుశా మర్చిపోయాడేమోనని తానే దొడ్లోకి వెళ్ళి అడిగింది, ఎరా రాములు, కమల ఏమంది? వాడు ముఖం తిప్పుకొని, రావడానికి ఇల్లేదంటమ్మా, ఇంకా ఎప్పుడూ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి రావద్దన్నారంట. రాముల కళ్ళలో నీళ్లు తిరిగాయి. నళినికి ఇదేం అర్థం కాక, ఏమిట్రా అసలు సంగతి ఏమిటి, కళ్ళమడానా నీళ్లు పెట్టుకుంటావే? ఏం చెప్పమంటారమ్మా, మీకేమో ఈ మాయదారి ప్రపంచకం తెలీదు. లోకంలో చాలా కుళ్ళుందమ్మా. ఎట్టంటి కుళ్ళు అనుకున్నారు? ఛీ, చూసి ఓర్వలేక. రాముల ముఖం కోపంతో జేవురించింది. వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నళిని తెల్లబోయింది. ఎంత ఆలోచించినా సంగతి ఏమిటో అర్థం కాలేదు. ఒకవేళ తను కమలని అన్నట్టుగా ఏమైనా చెప్పిందా ఇంట్లో? కమల స్వభావం అలాంటిది కాదే. పరధ్యాసగా ఇంట్లోకి వచ్చేసింది. 4 రోజులు పోయిన తర్వాత మధ్యాహ్నం పూట ఏమీ తోచక నిద్రపోయి లేచి మంచినీళ్ళగని ఇంట్లోకి వస్తున్న నళినికి తండ్రి గదిలోంచి మాటలు వినిపించాయి. అందులో తన పేరు వినడం మూలాన నళిని ఆగిపోయింది. లోపల నాన్న బామ్మ మాట్లాడుకుంటున్నారు. బామ్మ కాస్త బిగ్గరగానే ఏడుస్తూ, దానికి పెళ్లి చేయరా నాయన, విన్నావు కాదు, ఇప్పుడు చూడు, ఇక దానికి పెళ్ళవుతుందా అంటుంది. ఏమ్మా అవ్వకే, ఇదిగో పిల్లాడి కోసం చూస్తూనే ఉన్నాగా, నచ్చిన పిల్లాడు దొరికితే ఈ సంవత్సరం చేస్తానని చెబుతున్నాగా. ఏం చేయరనన్నా నాయన, అప్పుడే ఊరంతా తెలిసిపోతేను అంటూ బామ్మ చిర్రున చీది మళ్ళీ రాగాలాపన మొదలుపెట్టింది. ఏమిటమ్మా అది, సరిగ్గా చెప్పు. తండ్రి కంఠంలో ఆదుర్ద వినిపిస్తోంది. ఏం చెప్పనురా నాయన, ఏనాడైనా ఉందా ఆ రాజగోపాలుని దయ మన మీద తప్పిందిరా నాయన. గుళ్ళో ప్రతి వాళ్ళు అడగడమే. ఏమిటమ్మా అది, నువ్వు చెప్పకుండా ఊరికే ఏడిస్తే నాకేం తెలుస్తుంది? తండ్రి గర్జనకి నళిని హృదయం గజగజలాడింది. బామ్మ ఏం చెప్తుందో అని. బామ్మ ఏడుపుని కాస్త ఆపి, ఉత్తరాలటరా బాబు, రోజు మన నళినికి ఎక్కడి నుంచో ఉత్తరాలు వస్తున్నాయట. అవేం ఉత్తరాలో మరి భగవంతుడికే తెలియాలి. మనకు తెలియదే, ఆ దిక్కుమాలిన వాళ్ళకి ఎలా తెలిసిందో. ఉత్తరాలా? ఎక్కడి నుంచమ్మా? తండ్రి కంఠం కొంచెం కంపించింది. విశాఖపట్నం నుంచంట్రా. అన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయో మరి. విశాఖపట్నం నుంచే కదా. అమ్మయ్య, నన్ను కంగారు పెట్టేశావే అమ్మా. విశాఖపట్నం నుంచి అయితే పర్వాలేదు. ఆ రాజగోపాలుని దయ మన మీద సరిగ్గానే ఉంది. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండు. దాని పెళ్ళి సలక్షణంగా అవుతుంది. నాన్నగారి కంఠంలో తేలిక కనిపించింది. నళినికి ఒక్కసారిగా విరగబడి నవ్వాలనిపించింది, కానీ నవ్వలేకపోయింది. అక్కడే నిలబడలేక భారంగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన మీద ఇలా ప్రచారం అవుతోందన్నమాట. కమలా వాళ్ళు ఎందుకు మానేశారో నళినికి సులభంగా అర్థమైంది. వెంటనే ఆవేశంతో చిత్రకు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. చిత్ర, నువ్వెంత పనిచేశావో చూసావా? నేను తలపెట్టిన కార్యం అలా మధ్యలోనే ముగిసిపోవడానికి గల కారణం తెలియక రాత్రింపగళ్ళు తల పగలగొట్టుకుంటున్నాను. అర్థం కాలేదు. ఇప్పుడు
మా బామ్మ పుణ్యమా అని తెలిసింది. దానికి నీ ఉత్తరాలే కారణం. కానీ చిత్ర, ఏ ఉత్తరాలైతే ఈ పని చేయడానికి ఉపయోగించాయో ఆ ఉత్తరాలే మన పని మధ్యలో నిలిచిపోవడానికి కారణమైతే చిత్రం కదూ. ఈ వార్త వింటుంటే అందరిలోనూ నిలబడి అసలు ఆ ఉత్తరాలే ఈ పని మొదలుపెట్టడానికి కారణమని గొంతు చించుకొని అరవాలనిపించింది. ఇంత గ్రంథం జరుగుతున్నా చివరికి నువ్వు మగపిల్లవాడివో ఆడపిల్లవో నాకు ఈ క్షణం వరకు నిజంగా తెలియదు. నాకింక పెళ్లి కాదని మా బామ్మకు దిగులు పట్టుకుంది. మా నాన్నగారు నువ్వు ఆడపిల్లవనే అనుకుంటున్నారు. ఆడపిల్లవైతే ఒకసారి తప్పకుండా ఇక్కడికి రా. మరి మగపిల్లవాడివైతే ఏమో చెప్పలేను. నాకప్పుడు ఏం చేయాలో తెలీదు. వెంటనే ఉత్తరం రాయి. నీ మూలంగా నేను ఇక్కడ అపఖ్యాతి పాలవుతున్నాను. ఇందులో సగం నువ్వు కూడా పంచుకోవాలి. బాధ్యత గుర్తిస్తే వెంటనే బయలుదేరిరా. ఇంతకంటే ఇప్పుడు నేనేమీ రాయలేను. నీలో విశాల భావాలు, నా ముందు ఉన్న ఆత్మీయత చూపించడానికి ఇదే సమయం. నీకోసం ఎదురు చూస్తున్న నీ నళిని. దానికి వెంటనే జవాబు వచ్చింది. నళిని గుండె గుబగుబలాడింది. అనుకోకుండానే ఎందుకో బొగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. ఉత్తరం తీసుకొని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలి చదువుకోవడం మొదలుపెట్టింది. నా నళిని. ప్రతిసారి ప్రియమైన నళిని అనే చిత్ర ఈసారి నా నళిని అంటోందే అనుకుంటున్నావా? దీనికి కారణం నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను. జ్ఞాపకం ఉంచుకొని అడుగు. నీతో నేను స్నేహం మొదలుపెట్టే రోజున మన స్నేహం ఇలా నీ మీద విరుచుకుపడుతుందని, దాంతో నీ భవిష్యత్తు నాశనం అవుతుందని, మీ బామ్మ తారాస్థాయిలో శోకాలు తీస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ అంతా విధి విలాసం. నీలో కార్యశూరత ఉంది, కానీ దాన్ని నీకు నువ్వే మేలుకొల్పుకోలేవు. ఈసారి సెలవుల్లో మీ ఊరు తప్పకుండా వస్తాను. కానీ మీ బామ్మ రానిస్తుందా? అయినా నన్ను చూసిన తరువాత మీ బామ్మ తప్పకుండా దేవుడికి కనీసం 1 డజను కొబ్బరికాయలన్నా కొడుతుందని నా నమ్మకం. మరి నువ్వెలా ఉంటావో ప్రత్యక్షంగా చూడాలని ఉంది. మీ బామ్మ ముందు రానిచ్చి ఆ తరువాత కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు. అంతగా అయితే తర్వాత మనిద్దరం కలిసి అంతకు రెట్టింపు కొట్టవచ్చు. అసలు నేను ఎలాగూ ఈ సెలవుల్లో మీ ఊరు రావాలనుకుంటున్నాను, కానీ ఇంకా అనుకోవడంలోనే ఉన్నాను. నీ ఉత్తరం దానికి ఒక స్థిర రూపాన్ని ఇచ్చింది. పరీక్షలు అయిపోతున్నాయి. ముందు మా ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి మీ ఊరు. సరే, మిగతా విషయాలన్నీ ముఖాముఖి మాట్లాడుకుందాం. పరీక్షలకు నీ ఆజ్ఞానుసారం బాగానే చదువుతున్నాను. ఇంతే, ఇక చదువుకోవద్దు మరి. నీ చిత్ర. నళిని దానికి జవాబు ఇలా రాసింది. చిత్ర, నిన్ను చూడగానే మా బామ్మ తప్పకుండా కొబ్బరికాయలు కొడుతుంది అంటున్నావు కాబట్టి బహుశా నువ్వు ఆడపిల్లవనే నమ్ముతున్నాను. మగవాళ్ళకి ఆటపాటల యందు ఇంత ఆసక్తి ఉండదు. నీకోసం ఎల్లవేళలా మా తలుపులు తెరిచే ఉంటాయి. సెలవులు ఇవ్వగానే మీ ఊరు కూడా వద్దు, సరాసరి మా ఊరు వచ్చేసే. మరీ అడుగుతున్నాను, వచ్చే ముందు ఒక్క ఫోటో పంపవు? తప్పకుండా పంపిస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురు చూసే నీ నళిని. 3వ రోజు టపాలో ఉత్తరం, ఫోటో 2 వచ్చాయి. కానీ ఫోటో కవరప్ చేసి దానిపైన ఉత్తరం చదివి ఫోటో చూడు అని ఇంగ్లీష్లో ఉంది. నళిని గబగబా ఉత్తరం తీసింది. నళిని, అసాధ్యమైన కోరికలు కోరుతున్నావు. సరే, ఫోటో పంపుతున్నాను. నీ ఉత్తరాల పోకడ చూస్తూ ఉంటే ఏవో చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా తోస్తోంది. నీ కోరిక చూస్తుంటే మీరే రానిదిగా ఉంది. నన్ను విధాలా బంధించుతున్నావు. ఇది నాకున్న ఒక్క ఫోటో. ఈసారి మంచిది పంపుతాను. ఒకసారి మల్లెపూల జడ వేసుకుంటే వెనక నుంచి మా మామయ్య తీశాడు. నీ చిత్ర. ఫోటో చూడనక్కర్లేదు అనుకుంటూనే తీసేసి చూసింది. నళిని ఆలోచన శిఖరాల నుండి ఒక్కసారిగా కిందికి దొర్లిపోయి ఫోటో వంక అలా శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. ఫోటోలో ముఖం కనిపించడం లేదు. జడ, పూలు, ఏదో గళ్ళ జాకెట్టు కనిపిస్తున్నాయి. అనుకోకుండా నళిని హృదయంలోంచి ఒక్కసారిగా నిట్టూర్పు బయటికి వచ్చింది. అందులోని చిత్రం ఏమిటంటే తనకున్న కల్పనా భావం ఆనాటితో కరిగిపోయినట్టు అనిపించింది. గుండెలనెవరో బలవంతంగా నొక్కుతున్నట్టు ఒక విధమైన బాధ బయలుదేరింది. చిత్రంగానే ప్రవర్తించింది. తను ఆడపిల్లనన్న సంగతి 2 సంవత్సరాల క్రితమే తెలియజేస్తే ఎంత బాగుండేది. ఏమీ లేకుండానే ఈ ఊళ్ళో తనెంత అపవాదం వస్తోంది. చిత్ర ఎవరో తెలియకముందు ఆ అపవాదిలో ఒక విధమైన మాధుర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. నిజంగా చిత్ర ఎవరో తనకు తెలియకుండా ఉంటేనే బాగుండేది. తెలిసినా చిత్ర ఆడపిల్ల కాకపోతే తను సంతోషించేదేమో. నళినికి
ఈ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి చిత్రం చూపించాలనిపించింది. కానీ వాళ్ళు నమ్ముతారా? తామంటున్నాం కాబట్టి ఎవరో అమ్మాయి తీసుకొచ్చింది అనుకుంటారు. చిత్రం మీద మొదటిసారిగా నళినికి అంతులేని కోపం వచ్చింది. కాగితం తీసుకుని గబగబా ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. చిత్ర, నీ పేరుకు తగ్గట్టుగానే చిత్రంగానే ప్రవర్తించావు. నీ ఫోటో చూశాను, చాలా సంతోషించాను. ఏమీ లేకుండానే, ఎవరి ప్రమేయం సంబంధాలు నాకు లేకుండానే ఈ ఊళ్ళో నా పేరుకు మసి పూసుకున్నాను. ప్రతి ఉత్తరంలో నీవు కావాలని అనుమానాలను రేకెత్తించి ఉంటావు. నీవు మగపిల్లవాడిగా ఊహించుకునేందుకు నాకు ఎన్నో అవకాశాలను చిత్రించావు. చివరికి నా ఉత్తరం చూసి బహుశా నీలో నువ్వు చిరునవ్వు నవ్వుకుంటావనుకుంటాను. అది నా ఉద్దేశంలో చిరునవ్వు కాదు, పైశాచికపు నవ్వు. చిత్ర, ఇది నీకు ఆనందాన్ని ఇస్తుంది కదూ? అది మామూలు ఆనందం కాదు. అందులో ఒక విధమైన రాక్షసత్వం ఉంది. నువ్వు చాలా తెలివిగలదానివని నేను ఒప్పుకుంటున్నాను. లేకపోతే 2 సంవత్సరాలు నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ నిన్ను తెలుసుకోలేకపోతానా? మగపిల్లవాడివైతే నిన్ను పెళ్లి చేసుకొని ఊళ్ళో ఉన్న అపవాదం తొలగించుకుందామనుకున్నాను. ఇప్పుడు నాకు మరో పెళ్ళైనా ఇదివరకు ఎవరో విశాఖపట్నం నుంచి ఉత్తరాలు రాసేవారు అనుకుంటారు. ఏమీ లేకుండానే నాకు కళంకం కలిగింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చిత్ర? నీ సాటి ఆడపిల్లను కదూ. ఇలాంటి అవమానం జరిగితే సహజంగా ఒక ఆడపిల్ల ఏం చేస్తుందో ఆలోచించగలవా? నళిని కన్నీటి బొట్లు ఉత్తరం మీద పడి అక్షరాలను చెరిపివేశాయి. వాటిని ఇంకుతో సరిదిద్ది మళ్ళా రాయడం మొదలుపెట్టింది. నాది గొప్ప హృదయం కాబట్టి నాతో స్నేహం చేశానన్నావు. నీ మూలంగా నాకు కలంకం కలిగినా నీతో స్నేహం వదులుకోను. ఇంకా హృదయ రహస్యాలు కూడా రాసి నా గొప్పతనాన్ని మరోసారి రుజువు చేసుకుంటాను. కానీ ఈసారైనా సద్వినియోగపరుచుకో. నీ స్నేహహస్తాన్ని వదలను. ఇంతే. నళిని. చిత్రం నుండి వెంటనే జవాబు వచ్చింది. నా నళిని, నా మీద అంత ఆగ్రహం వచ్చింది నేనేం చేశాను? నేను నీకు మొదటే రాశాను, మనకు లింగాలతో సంబంధం ఉండకూడదు అని. కానీ నువ్వు నా మీద అసలు పెట్టుకున్నావు. దానికి నేనేం చేయగలను? మగపిల్లవాడినైతే పెళ్లి చేసుకునేదానివా? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు! ఎంత ధీమాగా గొప్పదనాన్ని వెళ్ళబోసుకున్నావు! మంచిది, నేను వస్తాను. నన్ను చూసి నా చిరునవ్వు చల్లని వెన్నెలనిస్తుందో, పైశాచిక విస్ఫులింగాలు వెదజల్లుతుందో స్వయంగా చూద్దు గాని. తీవ్రంగా ఆశాభంగం పొందిన వాళ్ళు ఎంత అర్థం లేకుండా మాట్లాడతారో చక్కగా నిరూపించావు. నా కోసం ఎల్లవేళలా మీ తలుపులు మరి ఇప్పుడు కూడా తెరిచి ఉంటాయా? నన్ను క్షమించి ఇంకా నా స్నేహం చేస్తున్నందుకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియడం లేదు. సెలవులిచ్చారు. కోపంతో ఉన్నప్పుడు నీ ముఖం చూడాలనే కుతూహలంతో ఉన్న నీ చిత్ర. వారం రోజుల తర్వాత నళిని ఒకరోజు చిత్రకి ఉత్తరం రాసింది. చిత్ర, ఏ కారణం చేత నువ్వు నన్ను ఇలా ఆకర్షిస్తున్నావో నాకు తెలియడం లేదు. మా నాన్నగారు ఒక సంబంధం తీసుకొచ్చారు. అతను కూడా విశాఖపట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది. కాస్త అందమైన విగ్రహమే అనుకోవచ్చు. పేరు రవికుమార్. కమల లేదు, ఆ అమ్మాయి వాళ్ళ పింతల్లి కొడుకు. నన్ను చూసి చేసుకుంటానన్నాడు. అంత ఆకర్షణ నా ముఖంలో ఏం కనిపించిందో మరి. తాంబూలాలు పుచ్చేసుకున్నారు. నాతో మాట్లాడాలని అవకాశం ఇప్పించమని నాన్నగారిని అడిగారట. తర్వాత తెలిసింది. నేను రోజు సాయంత్రం పూట సన్నజాజి పూల కోసం మా తోటలోకి వెళ్తాను. నిన్న కూడా అలాగే వెళ్ళాను. అక్కడికి వచ్చి అతను కూడా అక్కడే ఉన్నాడు. నేను వెనక్కి తిరిగి గబగబా వచ్చేబోతుంటే మీతో మాట్లాడాలని వచ్చాను, వెళ్ళిపోకండి అన్నాడు. నేను ఆగిపోయాను. సన్నజాజి పందిరికి నేను ఈ చివర, అతను ఆ చివర నిలబడి ఉన్నాము. నన్ను చేసుకోవడం ఇష్టమని అనుకుంటున్నాను. అతను సన్నజాజి మొగ్గని మృదువుగా గిల్లుతూ అన్నాడు. నేను మాట్లాడలేదు. నిస్సంకోచంగా అతని వంక చూస్తున్నాను. అసలే నాకు ఈ జన్మలో పెళ్లి కాదని శోకాలు పెడుతున్న మా బామ్మ ఇతన్ని చూస్తే రాజగోపాలస్వామికి ఎన్ని కొబ్బరికాయలు కొడుతుందో అని అంచనా వేస్తూ ఉండగా, చెప్పండి, మరేం పర్వాలేదు, సందేహించకండి అంటూ లాలిస్తున్నట్టుగా అన్నాడు అతను. నేను అక్కడ నిలబడలేక ఇంట్లోకి పారిపోయి వచ్చేశాను. ఎందుకు? సిగ్గుపడి కాదు చిత్ర, గుండెల్ని పిండే బాధతో. నా వ్యధిత హృదయం అతనికి కనిపిస్తే మరో విధంగా అర్థం చేసుకుంటాడని పారిపోయి వచ్చాను. లోతుల్ని కొలిచే అతని కళ్ళకి అందనిదంటూ ఉండదనిపించింది. నా బాధ ఎందుకో తెలుసా చిత్ర? నీకోసం. అతని అందాన్ని, ధీరత్వాన్ని నాకు ఇంత సన్నిహితంగా ఉన్న నీలో ఆశించాను. కానీ అవి నీలో నాకు అందలేదు. పరాయి పురుషుడు రూపంలో అందుతున్నాయి. అందం,
ఆనందం దొరికిన చోట మనసు, మమత నాకు లభించలేదు. లగ్నాలు కూడా నిర్ణయించారు. 18వ తారీఖున నా వివాహం జరుగుతుంది. అప్పటికి నీకు సెలవులిచ్చి చాలా రోజులవుతుంది. నా వివాహానికి తప్పకుండా రా. నీలో గుణాలు ఎలాంటి వ్యక్తిలో ఆశించావో తెలుసుకుందుగాని. నీ నళిని. వారము తిథి బాగాలేవని 3 రోజుల ముందరే నళిని బామ్మ నళినిని పెళ్లి కూతురు చేయించింది. పెళ్లి సలక్షణంగా కావాలని ముందర ఇంట్లో పెళ్లి కూతురు చేత, తర్వాత గుళ్ళోనూ మొత్తం ఒక 50 కొబ్బరికాయలు రాజగోపాలస్వామికి ముట్టాయి. నళిని చిత్ర కోసం ఎదురు చూస్తుంటే కాస్త ఆలస్యంగా చిత్ర నుండి ఉత్తరం మాత్రమే వచ్చింది. ఇల్లంతా చుట్టాలు, స్నేహితులు, అంతా నానా హడావిడిగా ఉంది. కమల మళ్ళా రాకపోకలు సాగించింది. పెళ్లి పందిట్లో నళిని చిత్ర ఫోటో అందరికీ చూపించి, ఈ అమ్మాయే విశాఖపట్నం నుండి ఉత్తరాలు రాసేది అంది. అంతకుముందు నళిని మీద అభాండాలు వేసిన వారందరూ ముఖాలు పక్కకు తిప్పుకున్నారు, ఫోటో చూడటానికి ఇష్టం లేక. కమలకి మరి కొంచెం ఉపన్యాసం ఇవ్వాలని ఉంది. కానీ తీరా అక్కడ చూస్తే కమల కనిపించలేదు. ఇంతలో చిత్ర నుండి ఉత్తరం వచ్చింది. ఆ గదిలోకి పోయి నళిని చదువుకోసాగింది. ప్రియాతి ప్రేమైన నా నళిని, బహుశా నీకిదే నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ పెళ్ళికి రావడం బహుశా వీలు కాదేమో, కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సరాసరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో నా అడ్రస్ నీకు ఇవ్వలేను, అందుకే క్షమిస్తావని ఆశిస్తున్నాను. తిరిగి తొందరలో నా అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాస్తాను. రవిని గురించి విన్నాను కానీ చూడలేదు. అందగాడని స్నేహితులంటే విన్నాను. కానీ నీకు భర్తగా లభించుతున్న అతని అదృష్టం మటుకు సాటి లేనిదని నా అభిప్రాయం. నాకు మెయిల్కి టైం అవుతోంది. మీ కాబోయే నూతన దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. నీ చిత్ర. ఉత్తరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడానికి నళినికి టైం లేకపోయింది. వాళ్ల బామ్మ కొట్టిన కొబ్బరికాయల ఫలితంగాని లేక ముహూర్త బలంగాని నళిని పెళ్ళి సలక్షలంగా అనుకున్న ముహూర్తానికి ముచ్చటగా వేడుకలతో సహా ముగిసింది. ఎంత సంతోషంలో ఉన్నా నళినికి ఒక చెవి, ఒక కన్ను పరధ్యానంగానే ఉన్నాయి. కానీ చిత్ర రాలేదు సరికదా, మళ్ళా ఉత్తరం కూడా రాయలేదు. క్రమంగా రోజులు, నెలలు కూడా దొర్లిపోతున్నాయి. నళిని రవికిదేమీ చెప్పలేదు. కానీ ఒక రోజున మటుకు అడిగింది, ఊళ్ళో వాళ్ళు తన మీద ఏమీ చెప్పలేదా అని. రవి ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా వెళ్ళిపోయాడు. నళినికి బాధ కలిగింది. ఎందుకు చెప్పరు? చెప్పినా లెక్క చేయకుండా తనని చేసుకున్నాడనమాట. నళినికి కృతజ్ఞతాభావంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒకరోజు నళిని పట్టలేక రవిని అడిగింది, చిత్ర అనే అమ్మాయి గురించి మీకు తెలుసా అని. అమ్మాయిల గురించి తెలియదు కానీ అబ్బాయిల్లోనే చిత్ర అనే పెన్నేం గలవాడొకడున్నాడు అన్నాడు రవి సహజంగా. నళినికి ఆకాశం నుంచి కింద పడ్డట్టు అనిపించింది. ఇంతలో కమల అక్కడికి రావడంతో భార్యాభర్తలు సంభాషణ ఆపేశారు. కమల కాపురానికి వెళ్తూ తోవలో అన్నగారి దగ్గర ఆగింది. మళ్ళా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవి కమలకి మంచి చీర జాకెట్ తెచ్చాడు. కమల భర్తకు గడియారం కొనుక్కోమని డబ్బులిచ్చాడు. భర్త ఉదారత్వానికి నళిని మురిసిపోయింది. వెళ్ళిపోబోతూ కమల హఠాత్తుగా నళిని పాదాల మీద వాలి, వదినా, నన్ను క్షమించు. తెలియక నిన్ను గురించి అమ్మవాళ్లతో పాటు నేను కూడా వాగాను అంది. నళిని ముఖం జేవురించింది. వెనకాల రవి వచ్చి నిలబడిన సంగతి ఇద్దరూ చూడలేదు. నిన్నని లాభం లేదు కమల, ఇది కేవలం నా దురదృష్టం అంతే. అయితే ఇది మీ అన్నయ్యకు కూడా తెలుసా? తెలుసున్నట్టుగా తల ఊపింది కమల. నళిని భారంగా నిట్టూర్పు విడిచి, ఇందులో ఏమీ లేదని చెప్పినా ఆయన నమ్మరేమో బహుశా. ఆవాళ నీకు చూపించానా చిత్ర ఫోటో అంది. కమల చూపించలేదన్నట్టుగా తల ఊపింది. అయితే రా చూపిస్తాను. నా పెళ్లి కాకముందు ఒక ఉత్తరం కూడా రాసింది. మళ్ళా ఇప్పటి వరకు ఉత్తరం రాయలేదు. బహుశా పెళ్ళయింది కదా అని మానేశాడేమో. నళిని తనకు తానే ఉలిక్కిపడి కమల ముఖంలోకి చూసింది. కమల ఇది గ్రహించే పరిస్థితుల్లో లేదు. తన చీర ఖరీదు ఎంతుంటుందో అంచనా వేసుకుంటోంది. నాకు తొందరలోనే చావు వస్తే బాగుంటుంది. నళిని శూన్యంలోకి చూస్తూ అంది. నళిని అంటూ వెనక నుంచి బిగ్గరగా కేక పెట్టాడు రవి. చీర ఖరీదు లెక్క వేసుకుంటున్న కమల శూన్యంలోకి చూస్తున్న నళిని వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. రవి చేతులు చాచి నళిని పట్టుకున్నాడు. ఏడుస్తూ
నళిని తన ముఖాన్ని అతని వక్షస్థలం మీద దాచుకుంది. నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ మీద నాకేమీ అనుమానం లేదు నళిని. నిన్ను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చిత్ర మగవాడని తెలిసినా కూడా నన్ను బాధించడం లేదు. ఇంకా పైగా ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నా మనసు పరవశత్వంతో ఊగిపోతుంది. నీకు చిత్ర ఒకటి, నేను ఒకటి కాదు. చిత్రను గురించి నువ్వేమీ చెప్పకపోయినా నాకంతా తెలుసు. నా ఆనందాన్ని నీకెలా తెలియజేయాలో తోచడం లేదు. అతని కళ్ళలో ఆనందాశ్రువులు నిలిచాయి. కమల అక్కడి నుండి తప్పుకొని వెళ్ళిపోయింది. అతని ఉదార హృదయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నళినికి తెలియడం లేదు. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు సాయంత్రం రవి ఇంట్లో లేని సమయంలో నళిని ఏమీ తోచక అతని లైబ్రరీ రూంలోకి వెళ్ళింది. సాధారణంగా అక్కడికి వెళ్ళదు. తనకు కావలసిన పుస్తకాలు రవి యువతలకు తీసుకొచ్చి ఇస్తాడు. పుస్తకాల్ని ఎవరిని పడితే వాళ్ళని రవి ముట్టుకొనివ్వడు. ఈ నిబంధనకి తాను కూడా తలొగ్గింది. ఇవాళ తప్పనిసరి వెళ్ళింది. రవి తొందరగా బట్టలు మార్చుకొని వెళ్లాడులా ఉంది. విడిచిన బట్టలు సోఫాలో గిరాటు కొట్టి ఉన్నాయి. నళిని ఆ బట్టలు తీసి మూలనున్న బుట్టలో వేయబోతూ అలవాటు చొప్పున జేబులు చూసింది, ఏమైనా ఉన్నాయేమో అని. చొక్కా జేబులో తాళం చెవులు గుత్తి, చిల్లర డబ్బులు, జేబురుమాలు, మరొక చిన్న తాళం చెవి ఉన్నాయి. ఆ చిన్న తాళం చెవిని గురించి ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పలేదు. నవ్వుతూ తోసేస్తున్నాడు. నళినికి అనుమానం వేసి తిన్నగా పక్కకు తిరిగి అతని రూంలోకి వెళ్ళింది. అక్కడ స్టాండ్కి బట్టలు, ఒక టేబులు, కుర్చీ తప్ప ఏమీ లేవు. నళిని కాస్త కష్టపడి టేబుల్ తెరిచింది. అందులో ముందరగా అతని డైరీ కనిపించింది. అందులో ఒకచోట నళిని దృష్టి ఆగిపోయింది. అందులో నేనే చిత్రనని నళినికి ఎలా తెలియపరచాలో తెలియడం లేదు. క్షణంసేపు నళిని కళ్ళు బైర్లు కమ్మాయి. తిరిగి మళ్ళా చూసింది. అసలు శబ్దాలకు అర్థం లేదనిపించింది. యువతలకు లాగి ఇంకా ఏమున్నాయో అని చూసింది. ఎత్తు చాలా తక్కువగా ఉండి ఒక సన్నని పొడుగాటు పెట్టే ఉంది. దాన్ని ఎలా తెరవాలో నళినికి తెలియలేదు. ఆ తరువాత ఆకుపచ్చగా బైండ్ చేసిన ఒక పుస్తకం కనిపించింది. దాని లోపలి పేజీ మీద రవికుమార్ అని అందంగా పెయింట్ చేయబడి, కింద పెన్ నేమ్ చిత్ర అని గోల్డ్ రంగుతో పెయింట్ చేయబడి ఉంది. నళిని ఒక యంత్రంలాగా పేజీలు తిప్పింది. గుండె చలించటం మర్చిపోయింది. తాను మొదట చిత్రకి రాసిన ఉత్తరం అందులో జాగ్రత్తగా పిన్ చేయబడి ఉంది. ఇంతలో వెనక నుంచి హాచ్ అంటూ తుమ్ము వినిపించింది. నళిని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. రవి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఒక విధమైన కాంతితో మెరుస్తున్నాయి. దగ్గరకు వచ్చి కందగడ్డలాగా అయిన నళిని ముఖం చూసి, ఎందుకలా సిగ్గుపడతావు? దొంగతనం పట్టుకోబోయి దొంగనయ్యానా? నా బరువును దింపేశాం. రాత్రింబవళ్ళు నీకు ఈ విషయం ఏ విధంగా చెప్పడమా అని సందేహిస్తున్న నాకు విశ్రాంతి ఇచ్చావు. పోనీలే, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు. నళిని ఇక అక్కడుంటే నోరు మెదపదని, సంభాళించుకోవడానికి కాస్త పక్కకు వెళితే బాగుంటుందని మంచినీళ్ళు కావాలన్నాడు. రవి అనుకున్నట్టే అయింది. నళిని తన్ని తాను పూర్తిగా సంభాళించుకుని వచ్చింది. మంచినీళ్ళు అందిస్తూ, ఇంత నాటకం ఆడగల సమర్థులు అనుకోలేదు అంది. అవును, ఎలా అనుకుంటావు? నీ చూపంతా చిత్ర మీద ఉంటే. సరేగాని నీ దగ్గర ఉన్న ఆ ఉత్తరాలు కూడా ఇటివ్వు. రెండు కలిపి బైండ్ చేయించి చిత్ర నళనీయం అనే పేరు పెడదాం అన్నాడు. గొప్పే, పాపం కష్టపడిపోతారు. గొప్ప కాదు మరి, నీతో ఇంత నాటకం ఆడడం ఎవరికి చేతనవుతుంది? పెళ్లిలోనే చెబుదామనుకున్నాను, కానీ నువ్వు చెప్పనిస్తేనా అన్నాడు రవి నవ్వుతూ. కథా ప్రపంచంలోని శ్రోతలు ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన చిత్ర నళనీయం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.